దీర్ఘాయుష్మాన్ భవ. విలువైన సౌభాగ్యం. లోపల జాగ్రత్తగా బిట్టమ్మా. అలాగేనండి. శుభం. సీత, ఒక్క నిమిషం ఆగమ్మా. ఆ బాక్స్ ఇలా తీసుకురా. సీత, ఇవ్వు. మెట్టినింటి మంగళసూత్రంగా నేను తీసుకొచ్చాను. పుట్టింటి మంగళసూత్రంగా నిన్న షాపులో కొని పూజ కోసం పంపించాను కదా, ఇలా ఇవ్వు. వాటిని విడివిడిగా చూశాను కానీ రెండు పక్క పక్కన పెట్టి చూడలేదు కదా. సాక్షాత్తు ఆ సీతమ్మ తల్లి మంగళసూత్రంలా దగదగా శోభాయమానంగా ఉంటాయి. ఇలా ఇవ్వు. బిగుసుకుపోయి చూస్తున్నావు? ఇవ్వు. ఇవ్వమ్మా. ఇవ్వు. ఏంటి? ఏం జరిగిందమ్మా? నాటకాలాడు రామచంద్రయ్య. ఏమైందమ్మా? మీరనుకున్నది అనుకున్నట్టుగా చేసి ఏమైంది అని ఏమీ ఎరగనట్టుగా అడుగుతున్నారా? చూసావా చూసావా సాకేత్? వాళ్ళకి వాళ్ళ మాట అంటే వాళ్ళ ప్రేమంటే ముఖ్యం, మనం అంటే అసలు లెక్కలేదు. అయ్యో అది కాదమ్మమ్మ గారు. నేనిచ్చిన మంగళసూత్రం నీకు నచ్చలేదా? నచ్చింది. ఏం సావిత్రి, నీకు మీ అమ్మే ఎక్కువైందా? కాదండి పిన్ని గారు. మరి ఇది ఎందుకు వచ్చింది? హుండీలో
వేసింది తెచ్చి మళ్ళీ పెట్టావు. అది ఎంత అపచారం, ఎంత అరిష్టం. అది 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 సరేలే, ఇదెందుకు పెట్టారో చెప్పు. చెప్పు సీత. పెళ్లి ఎంతో ప్రశాంతంగా జరపాలనుకున్నాం. ఇలాంటి పనులు చేసి కోపం తెప్పిస్తున్నారెందుకు? చెప్పండి, గ్రానీ కొన్న మంగళసూత్రం ఎందుకు పూజలో పెట్టలేదు? వాళ్ళ బుద్ధి బయటపడిందిరా, ఇంకేం మాట్లాడతారు. వాళ్ళు చూడొచ్చారా అని చడి చప్పుడు లేకుండా ఆ వస్తువుని పూజలో పెట్టి వాళ్ళ కోరికని నెరవేర్చుకుందాం అనుకున్నారు. ఇది ఇది రాకన్నా అసలు రంగు. దాని ఇంతకాలం దాచానంటూ, నాదే తప్పంటూ నా మీద నిందలేశారు. ఇప్పుడన్నా అర్థమైందా వాళ్ళ బుద్ధి ఏమిటో? అర్థమైంది గ్రానీ, బాగా అర్థమైంది. ఛ, ఇలాంటి వాళ్ళు అనుకోలేదు. అయ్యో అల్లుడు గారు, అలా పిలవకండి, అసహ్యం వేస్తోంది. మీ గురించి తెలియక రాత్రి అనవసరంగా తప్పు చేసావు గ్రానీ అన్నా. సారీ గ్రానీ. చేయకూడని పనులు వాళ్ళు చేస్తే నువ్వు సారి చెప్తావేనా పిచ్చి కన్నా? లేకపోతే రాత్రి నీదే తప్పు గ్రానీ అంటావా? ఇప్పుడు చూసావా నీతోనే ఎలా తిట్టించానో వాళ్ళని. హ, ఇదిరా మంగమ్మంటే. కన్నా పద వెళదాం. చూడు సావిత్రి, కనీసం ఇప్పుడైనా నీ మనసులో మాట చెప్పు. మనసులో మాట లేదు, బయట మాట లేదు పిన్ని గారు. బాక్సులో మంగళసూత్రం లేదండి. లేదా అంటే నేను ఖాళీ బాక్స్ పంపించానంటావా? విన్నావరా కన్నా? మీరే కదా తెచ్చారు. అయ్యో, మీరివ్వలేదని అంటలేదు. అంటే మా లక్ష్మి తీసిందంటావా? చచ్చా, అలా ఎందుకు అంటావు పిన్ని గారు? ఇందుకే రాత్రి గ్రానీ బాక్స్ ఓపెన్ చేసి చూడండి అంటే చూడలేదు. ఇలా ముందే ప్లాన్ చేసి ఉంటారు. అయ్యో, అలా కాదు అల్లుడు గారు, మా ఉద్దేశం అది కాదు. అది బీరువాలో ఎక్కడో పడిపోయి ఉంటుంది. సమయానికి దొరకలేదు. వెతకలేదా? వెతికాం, కానీ కనిపించలేదు. వదిన గారు కూడా వెతికారు. ఆ ఆ పిల్లికి ఎలుక సాక్ష్యం అట. దుర్ముహూర్తం వస్తుందని తప్పక పూజలో అమ్మవారి మంగళసూత్రం పెట్టాం. క్షమించండి. క్షమించడం అటుంచు. అసలు మంగళసూత్రం ఏమైంది? అది దొరక్కపోతే క్షమించడం అంటూ ఏమీ ఉండదు. మళ్ళీ వెతుకుతాం పిన్ని గారు. మొత్తం ఇల్లంతా తూర్పార పట్టండి. దొరకాలి, లేకపోతే నేను నా కోడలు దొంగలమైపోతాం. మాకు పెద్ద సంబంధం కుదిరిందని తెగ ఆనందపడ్డావుగా, ఇప్పుడు బాగైందా? రోజు ఇలాగే కంటిన్యూ అయ్యి నువ్వు ఏడుస్తూ ఉండు, నాకు మాత్రం భలే ఆనందంగా ఉంటుంది. లేకపోతే కప్పు కాఫీ పొడి ఇయ్యమంటే ఇయ్యను పో అంటావా? ఇప్పుడు తిక్క కుదిరింది నీకు. వెతకండి. అలాగే పిన్ని గారు, అలాగే. లేవండి మా పేరెంట్ వాళ్ళు. సావిత్రక్క,
చూశావా, నిన్న అన్న మాటలకి అవమానానికి ఇది శిక్ష. తప్పు చేస్తున్నారు అత్తయ్య. ఉమ్, అయితే చెబుతావా? చెప్పు. ఇది బయటపడితే ఈ ఇంటి ముందు పందిరి పడదు. నీ కొడుకు పెళ్లి ఆగిపోతుంది. మళ్ళీ ఎప్పుడు జరుగుతుందో కూడా తెలియదు. నువ్వు బయట పెడితే కొన్ని ముడిపడవు. ఏమిటి నా వెనకాల అలా నిలబడ్డావు? చూడు, ఆ పైనదంతా వెతుకు, వెతుకు. ఏమిటి దొరకలేదా? వదిలి గారు, దొరికింది, దొరికిందండి. ఎక్కడ దొరికింది వదిన గారు? అసలు ఆ బాక్స్ తెరిచింది ఎవరు? స్వర్ణ పిన్ని గారు. ఇంకే దాందంతా ఆశ, ఆరాటం. జారిపడకి ఇంకేమవుతుంది? ఏదైతేనే దొరికింది, అదే ఆనందం. మళ్ళీ దేవుడి దగ్గర పెట్టి పూజ చేయించండి. ఏమక్కర్లేదు. ఇలా ఇవ్వు సావిత్రి. చూడండి ఎంత కళగా ఉన్నాయో. ఎల్లకాలం వీళ్ళు కళకళలాడుతూ ఉండాలంటే ఎవరి పద్ధతుల్లో, ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలి. అర్థమైందా? వజ్రాలు పెట్టి పచ్చలు పొదిగిన సూత్రాలు చేయిస్తున్నానని నీకు తెలుసు కదా? తెలుసు పిన్ని గారు. మరి ఇదేమిటి? వాటి పక్కన ఇది దిష్టి పూస కంటే నాసి రకం. క్షమించడం అటుంచు. అసలు మంగళసూత్రం ఏమైంది? అది దొరక్కపోతే క్షమించడం అంటూ ఏమీ ఉండదు. మళ్ళీ వెతుకుతాం పిన్ని గారు. పెళ్లి ఎంతో ప్రశాంతంగా జరపాలనుకున్నాం. ఇలాంటి పనులు చేసి కోపం తెప్పిస్తున్నారు ఎందుకు?
కాలం వీళ్ళు కళకళలాడుతూ ఉండాలంటే ఎవరి పద్ధతుల్లో ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలి. ఇక్కడే ఆప్. రాసే కుంతల బాగున్నావా అక్కయ్య? బాగున్నానమ్మా. రండి లోపలికి వెళ్దాం. రండి సీత, స్వప్న, తొందరగా రండరా. బాగానే ఉన్నానురా. బావగారు బాగున్నారా? బాగానే ఉన్నానమ్మా. ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉందమ్మా. ఆపరేషన్ అయిన వెంటనే రావాలనుకున్నా. గొడ్డు గోదా పల్లె పనులు కదా, కుదరలేదు. పర్వాలేదులే, వాడు వచ్చి పిన్ని, బాబాయ్ బాగున్నారా? బాగున్నాను సీత. బాగున్నానమ్మా. నువ్వు బాగున్నావా సీత? పెళ్లి కల కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది సీత. బాగున్నావా స్వర్ణ? బాగున్నాను పిన్ని, మీరెలా ఉన్నారు? బాగున్నావమ్మా. స్వప్న కిట్టు ఏరి? వాళ్ళు లోపల ఉన్నారు పిన్ని, ఇప్పుడే వస్తాను. మంచినీళ్ళు తీసుకోయ్యా. మీరు తీసుకోండి. కొత్త పంట వచ్చింది, సంక్రాంతికి పొంగల్ ఉండాలి కదా, అందుకని తీసుకొచ్చా.